హైడ్రా హైదరాబాద్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉంటారంటారా? జూలై 19, 2025కి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న హైడ్రా గురించి మనం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా పేరు ముస్తఫా షేక్, మీరు చూస్తుంది మొన్న వ్లాగ్స్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పార్కులు, నాలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థే హైడ్రా. ఇదొక స్వతంత్ర సంస్థ. దీనికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అయిన ఏవి రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. ఇది జూలై 19, 2024న స్థాపించడం జరిగింది. హైడ్రా పరిధి వచ్చి జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా వ్యవస్థ యొక్క 3 ప్రధాన కర్తవ్యాలు వచ్చి విపత్తు నిర్వహణ, ఆస్తులు పరిరక్షించటం మరియు లాజిస్టిక్ సపోర్ట్. ముఖ్యంగా ఈ 3 పనుల మీదే హైడ్రా ఆధారపడుతుంది. కూల్చేస్తున్న భవంతులనే చూపిస్తున్న ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా హైడ్రా కృషి వల్ల ఎన్నో ఎకరాల విస్తీర్ణతలు పెరిగిన బతుకమ్మకుంట, తమ్మిడికుంట, నల్ల చెరువు, సున్నం చెరువు యొక్క విస్తీర్ణతలు పెరిగిన ఎకరాల్లో కూడా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాలాల పూడికలు, నాలాలకు అడ్డుగా కట్టిన గోడలని పగలగొట్టి సామాన్య ప్రజానికానికి ఎంతో దోహదం చేస్తుంది ఈ హైడ్రా. సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్న హైడ్రా ఏవి రంగనాథ్ గారు ఆరోగ్య హైదరాబాదే తన లక్ష్యం అని చాలా సగర్వంగా చెప్తున్నారు. ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ ముందు, హైడ్రా రాకముందు ఉన్న భవంతుల్ని కూల్చటం లేదని ఈపాటికే ఏవి రంగనాథ్ గారు ఎన్నోసార్లు ప్రింట్ మీడియా ముఖంగా చెప్పారు. అలాగే బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లను డేగకన్నేసి చూస్తున్నామని చెప్పి అలాంటి చోట ఏదైనా కట్టడాలు జరిగితే ఖచ్చితంగా కూల్చేస్తామని హెచ్చరించారు. నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ పగలగొట్టడంతో చట్టం ఎవరికి చుట్టం కాదని, ఎంత బలవంతుడైనా తప్పు చేస్తే శిక్ష ఇలాగే ఉంటుందని ఎన్కన్వెన్షన్ కూల్చటంలోనే ఆయన ఏంటో మనకు తెలిసింది. పార్టీలకు అతీతంగా బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తూ ఎంతో పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా హైడ్రాని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్న ఏవి రంగనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కాలేజీలు, పాఠశాలలు ఇలాంటి వాటికి మినహాయిస్తూ తన మానవత్వాన్ని చాటుకున్న హైడ్రా ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా ఇదే చేసిందే తప్ప ఎంఐఎంకి భయపడి ఫాతిమా కాలేజీని ఏం వదిలిపెట్టలేదు. వాస్తవంగానైతే బఫర్ జోన్లో ఉన్న ఫాతిమా కాలేజ్ కానీ 10,000 పేద విద్యార్థినులు దాంట్లో విద్యను అభ్యసించడం, దాన్ని పగలగొడితే వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేదు. కేవలం మానవతా దృక్పథంతోనే ఫాతిమా కాలేజీ విడిచిపెట్టారే తప్ప దీంట్లో ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే ఏమీ లేవు. ఏవి రంగనాథ్ గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇస్రోతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఎస్సితో కనెక్ట్ అయినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం మనకి తెలిసిందని ఆయన చెప్పారు. 1979 నుండి 2023 వరకు సుమారు హైదరాబాద్లోని 61% చెరువులు ఉండేవని, అవి ఇప్పుడు అంతరించిపోయాయని, కేవలం 39% మాత్రమే మనుగడలో ఉన్నాయని తెలిసొచ్చింది. కనీసం ఈ 39% చెరువుల కుంటలను పరిరక్షించకపోతే హైదరాబాద్ మరో బెంగళూరుగా మారుతుంది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఆ 39%లో ఉన్న నీటి నిల్వలు జాగ్రత్తగా పరిరక్షించుకుంటే కనీసం కొన్ని సంవత్సరాల వరకైనా హైదరాబాద్ ఎటువంటి విపత్కర సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అదే తన ప్రధాన లక్ష్యమని, అందుకే ఎప్పుడూ తను ఆరోగ్య హైదరాబాదే కోరుకుంటున్నానని చెప్తున్నారు. మన ఛానల్ తరపున సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న హైడ్రాకి, ఏవి రంగనాథ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. మరిన్ని ఎన్నో విజయాలు హైడ్రా చేయాలని, దీని ఆదర్శంగా మన దేశంలో ఇలాంటి హైడ్రాలు ప్రతి రాష్ట్రంలో రావాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.